ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి విముక్తి లభించిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కవిత కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి తానే కారణమంటున్నారు. తనపై కేసు పెట్టింది పార్టీ శ్రేయస్సు కోసం కాదా అంటూ స్ట్రెయిట్ క్వశ్చన్స్ వేశారు. తన మెడలో బీఆర్ఎస్ ఓటమిని వేయాలని చూస్తారా? కోర్టు ఇచ్చిన తీర్పును ఈనాడు పార్టీకి అనుకూలంగా మలుచుకుంటారా? ఆనాడే ప్రశ్నించి ఉంటే బీఆర్ఎస్ కు ఈ గతి వచ్చేదా? 3 ఏళ్ల పాటు తనను నానా మాటలు అన్నారంటూ కేటీఆర్ కేసీఆర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే పార్టీ లోపాలను తనపై వేయాలని చూస్తున్నారా? బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆనాడు ఏమైందంటూ నిలదీశారు కవిత. రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితమైన ఒక కేసు పెట్టి ఆ కేసులో మరి ఎన్ని రకాలుగా ఆ తమ్ముడిని చిత్రహింసలు చేయాలో అన్ని రకాలుగా చేసి 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన యువకుడిని అల్టిమేట్ గా లాకప్ డెత్ ద్వారా లాకప్ లో పెట్టిన చిత్రహింసల ద్వారా బలి తీసుకున్నారు. దాదాపు వారం 10 రోజుల పాటు ఆ తల్లి తల్లడిల్లిన ఆ కుటుంబం మొత్తం ప్రాధేయపడ్డా పట్టించుకోలేదు. మరి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి, వదిలిపెట్టండి, మీకు ఏం కావాలంటే అది చేస్తాము, ఏమన్నా తప్పు జరిగింది అంటే దానికి తప్పకుండా రికవరీ కానీ ఇంకోటి కానీ అన్నిటికీ మేము సిద్ధమని చెప్తే కూడా మరి నిర్దయగా నిర్దాక్షిణ్యంగా పైనుంచి రాజకీయ కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు, ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చ? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. కేటీఆర్ గట్టి కొట్లాడుతున్నాడు, మనం చూసినా